నేను చాలా కష్టపడ్డాను. నీళ్ళ కోసం సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో 2 years మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగ్స్ ఉన్నది ఎందుకు? నీళ్ళ గురించి ఎవరికి ఫోన్ చేసినా చూద్దాంలే, ఇస్తాంలే. మన కాలువల మీద నీళ్లు పోతా ఉన్నారు. మన కాలం మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు. ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు. నేను జగనన్నని వ్యతిరేకించినట్టు, పార్టీని వదిలిపోతున్నట్టు, అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ను ఊహించేసుకొని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు. కేవలం జగనన్న చెప్పిన పని చేయడం, ప్రజల్ని ఎలా ఆదుకోవాలి, జగనన్న చెప్తే ప్రజలకు తోడుగా మాకొక నియోజకవర్గం అప్పచెప్పారు. ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము. పార్టీని వీడిపోతా ఉన్నారు, జగనన్నను వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఆశ్చర్యపోయిన విషయాలు కొన్ని ఏంటంటే, ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు. అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది? ఒక్క కులానికేనా, ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది? అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము. సో ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా మీరు అనగలరు? ఈరోజు కుప్పంకి వెళ్తున్నాయంట నీళ్లు, కానీ మనకు మాత్రం ఇవ్వరంట. ఇది ఎంతవరకు న్యాయము? అంటే మనం ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము? అందరికీ అడిగిమడిగి ఉండాలి. ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు. మాట్లాడితే పెద్ద నేరం, అది చాలా చాలా పెద్ద తప్పు. ఇలాంటివన్నీ విని ఇంకా విసిగిపోయాను. సో దిస్ ఇస్ ద రైట్ టైం, వీ హ్యావ్ టు ఫైట్. ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు, దేశ చరిత్రలో గుర్తుండిపోవాలా. అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న. మరి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు, అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను దేని గురించి మాట్లాడ్డానో అది మాత్రమే రాయండి. దాన్ని మీరు పార్టీకి, జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను